ఢిల్లీ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆయన వస్తున్నారు. దీనికి సంబంధించి ఎంఆర్పీఎస్ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది మాదిగా సోదరులు సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా తీర్పు నాయకుడు మందకృష్ణ గారి నాయకత్వంలో 30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈ రోజు ఒక విజయం సాధించడం వల్ల మాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. కూడూరు కొడిమల మండలం కర్నూలు నుంచి వచ్చారు, అలానే జగిత్యాల నుంచి వచ్చారు, అలానే ఇంకా అనేక గ్రామాల చుట్టుపక్కల గ్రామాల నుంచి గంగవరం నుంచి వచ్చారు, సిరిసిల్ల ఎమ్మవాడ నుంచి వచ్చారు, అలాంటి నూకాంబర్ నుంచి వచ్చారు, అలాగే చిప్పాలలో గ్రామం నుంచి వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు. ఈ అనేక తెలంగాణ గ్రామాల నుంచి చాలా దూరం మా వరకు మా చుట్టుపక్కల గ్రామాల నుంచి మేము కర్నూలు డిస్ట్రిక్ట్ జైచల్ మేము కమ్సేపు 4 టాటా సుమోలు రావడం జరిగింది. కొడిమాలు, చెప్పాల 30 సంవత్సరాల కళ నెరవేరింది. మాకు సుప్రీంకోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం, చాలా హ్యాపీగా ఉంది. మాదిగా మాదిగా ఒప్పుకోరారు, మా ఎస్సీ జాతులు అందరికీ హ్యాపీగా ఉందండి. జై మాదిగా. నా పేరు రామ మాదిగా. నేను రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా బాలాపూర్ రంగారెడ్డి జిల్లా నుండి పెద్ద ఎత్తున వచ్చి అన్నగారి పాదయాత్రను విజయవంతం చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 30 ఏళ్ల నుండి దీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మన అన్నగారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పీఎస్ తరఫున నేను పాదాభివందనం చేస్తున్నానన్న. జై మాదిగ. మోడీకి సపోర్ట్ ఇస్తున్నాను కదా, ముందే మోదీ పార్టీ ఇవ్వడం జరిగిందా మనకు తెలుసు. ముందు నుంచి మోడీకి ఆయన సపోర్ట్ ఇచ్చి మందకృష్ణ మాదిగ ముందేమన్నా ఒప్పందం జరిగిందా? లేదన్న, ఒప్పందం ఏం లేదు. మోడీ గారు మనకు అన్నగారికి ఒక హామీ ఇచ్చాడు. పేరెంట్ గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్ కి భారీ మాదిగలతోటి పెద్ద ఎత్తున నిలబడి అన్నగారికి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేము మోడీ గారికి మద్దతు ఇవ్వడము, మోడీ గారు మనకు మందకృష్ణ మాదిగ కృష్ణ నీకు హామీ ఇస్తున్న ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో చేస్తానని మాట ఇవ్వడము మాకెంతో గొప్ప ఆనందంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆంధ్ర నుంచి వచ్చారు. చాలా సంతోషం. ఎంతమంది వచ్చారు ఆంధ్ర నుంచి? దగ్గర 70 మంది. మా ఊరు నుంచే 70 మంది. ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి కూడా చాలా మంది మా ఊరు నుంచి ఓన్లీ మా ఊరు రాజమండ్రి కొండగుట్టు వెళ్ళే నుంచి 70 మంది. జై మాదిగ. గూడూరు గ్రామం కొడిమల మండలం జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. ఆంధ్ర తెలంగాణ నుంచి కర్నూలు నుంచి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆహ్వానం పలకడానికి వచ్చినాము. మాకు చాలా ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల మోడీ గారు చేయడం వల్ల మేము ఆహ్వానిస్తున్నాం. మాకు సంతోషంగా ఉన్నాము. అన్ని విధాలా మేము అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటాం. ములుగు జిల్లా. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మేమైతే మొదటి తరం వాళ్ళం. 1994 జూలైలో ఇదుగురు గ్రామం నుంచి స్టార్ట్ చేసిన 20 మంది గ్రూప్లో నేను ఒకరిని మొదటి కృష్ణమాది పక్కన. ఈ రోజు నాకు సాధించడానికి ఇప్పుడు 4 ఏళ్ళు పట్టుకున్నా. ఇలా సాధించగానే ఈ రోజు నుంచి చివరి వరకు మేము చూసినామని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటామని దానితో వాళ్ళకి జరిగింది వచ్చినాము. మేము అనుకుంటే సాధించుకున్నాం, సంబరపడుతున్నాం. మా తరాలకు మేము జరిగిపోయింది. మా పిల్లలు మనవల తరాలకి మరో అంబేద్కర్ మందకృష్ణ ఉండాలని మేము ఎంతో సంతోషం. మరో అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మందకృష్ణ మాత్రం ఏబిసిడి సాధించి పెట్టాడు. వాళ్ళు ఆయన బొమ్మ అయితే ఊరు ఎట్లా పెట్టు, మందకృష్ణ బొమ్మ కూడా పెట్టుకోవడానికి ప్రతి మనిషికి అవసరం ఉన్నది. మేము 30 సంవత్సరాలు బట్టి 29 సంవత్సరాల నుంచి మనం పార్టిసిపేట్ ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పొలాలని ఒక సామాజిక వర్గం అయితే ఉంది కాబట్టి కొంతమంది
జరుగుతుంది. విజయం సాధించినందుకు మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. అద్భుతమైన 30 ఏళ్ళ ఒక చరిత్రకు మళ్ళా మారు పేరు మందకృష్ణ మాదిగ. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకు చెందాలనే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2000 సంవత్సరం వరకు మాదిగలకు 18,000 ఉద్యోగాలు వస్తే 2000 సంవత్సరం నుంచి 2004 వరకు 4 సంవత్సరాల 25,000 ఉద్యోగాలు వచ్చినాయన్న. ఆ ఘనత ఏకైక నాయకుడు మా మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగ. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. పోరాటంతో మా ఉద్యమ సూర్యుడు, ఉద్యమాల ధీరుడు దండోర గణపతి ఈ రోజు తిరుగులేని ఆనందంతో మాదిగలందరూ చాలా సంతోషంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి ఊరు మాది, సొంత నియోజకవర్గం కొడంగల్ మాది. మేము గత 30 ఏళ్ళ నుంచి పోరాడిన వీరుడు అంటే ఉద్యమకారుడు అంటే మందకృష్ణ మాదిగనే. మరి ఎంతో మంది కూడా మా ఉద్యమంలో పనిచేసి కూడా పక్కకు పోయి కూడా పెట్టుకున్న ఆ ఘనతలను చూసినాం. కానీ మరి ఈ ఉద్యమం సాధించి రిజర్వేషన్ సాధించిన ఘనత అంటే ఏకైక ఘనత భారతదేశంలోనే మందకృష్ణ మాదిగని మేము ఎక్కడైనా కూడా చూసుకుంటాం. మా కోసం మళ్ళీ అంబేద్కర్ పుట్టించునని, మా రిజర్వేషన్ సాధించినందుకు మాకు అంబేద్కర్ పుట్టినని నేను ఘనంగా కొడంగల్ బిడ్డ అని చెప్తున్నాను. మేము ఎక్కడ కూడా చూడలేము బాబు జగజీవన్ రామ్ని, అంబేద్కర్ని ఎట్లయితే మేము ఇంతకుముందు ఎట్లయితే ఎక్కడ కూడా మేము జరుపుకుంటాం పండుగ, ఇప్పుడు కూడా మేము మందకృష్ణ మాదిగ కూడా అట్లనే జరుపుకుంటామన్నా. జై మాదిగ, జై జై మాదిగ. నేను 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నాను. దేశానికంగా కృష్ణమాదిగ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టం ఎస్సీ ఉపకులాలకి ఎటువంటి నష్టం ఉండదు. వాళ్ళని ఎక్కడైనా తమ ఉద్యోగిని కాపాడుకోవడానికి చేస్తున్నారు తప్పితే వాళ్ళని ఎక్కడైనా తమ తప్పులు తెలుసుకొని మాదిగలతో పాటు ఎస్సీ వర్గీకరణ కోరుకునే వర్గాలతో పాటు కలిసి ముందుకు రావాలని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల పోరాటం ఏబిసిడి వర్గీకరణ ఎవరి హక్కులు వాళ్ళకి దక్కాలని ఎంతగానో కృషి చేశాడు. మేము చాలా ఫీల్ అవుతున్నామన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య ఈ రోజుతో నెరవేరింది. మందకృష్ణ మాదిగ ఒక బాబు జగజీవన్ రామ్ కావచ్చు, అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ తెచ్చినందుకు మేము ఎంతగానో గౌరవపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎన్నో రోజుల పోరాటం నెరవేరింది. కాబట్టి జై మందకృష్ణ, జై మందకృష్ణ. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? సిద్దిపేట జిల్లా పాలమక్కల విలేజ్. మందకృష్ణ మాదిగ అనేది 2003లో వరంగల్ నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కాళ్ళకు పొక్కులు పొడిచినాయి. మేమందరం చూస్తుంటే ఆయనను బాధను మేము ఓర్చుకోలేక మా దళిత మాదిగల గురించి ఎంత కష్టపడతాడు మేము కూడా అని చెప్పి మేమందరం కూడా ఆయన వెనుకంజలో ఉన్నాము. ఆయన సాధించిన రిజర్వేషన్కు మేము ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము. మేము కాదు, మా పిల్ల తరానికి కూడా మేము రుణపడి ఉంటాము అని చెప్పి జై మాదిగ, జై కృష్ణ. అనంతపురం జిల్లా నుండి వచ్చినటువంటి మేము ఎంఆర్పిఎస్ అనంతపురం ఆడపత్రి నుండి మేము వచ్చాము. అన్న ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించినందువల్ల చాలా సంతోషంతో మేము ఈ 100 మందిగానే వచ్చాము. అన్న విజయం సాధించారు కాబట్టి అందరికి చాలా సంతోషం ఉంది. అలు పెరిగిన పోరాటం 30 సంవత్సరాల నుండి పోరాడుతుంటే అన్న ఈరోజు పులిలాగా సింహలాగా ఈ ఎస్సీ వర్గీకరణ తెచ్చినాడని వేలాది మంది, లక్షలాది మంది మానవులు సంతోషంతో సందర్భంగా పండుగ చేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై మాదిగ, జై జై మాదిగ.
సంబరాలు పండుగ వాతావరణం మార్గాలంతా లక్షలాది మందికి తరలి వచ్చినారు. ధన్యవాదాలు వచ్చిన జనాలందరికీ. జై మాదిగ. కోడిగుంట చూసినామండి. మా 30 సంవత్సరాల కళ మా అన్నగారు మాది దండోరా దళిత బిడ్డ అయినటువంటి మాండేశ్వర మందకృష్ణ గారు జాతికి మాది జాతికి నాయకత్వంలో ఏదైతే కళను సహకరించినందుకు అన్నకు పాదభివందనం చేస్తూ జాతి మొత్తం యావత్తు ప్రపంచం అన్నగారి వర్గాలకు కూడా ఆశంగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగింది. కానీ అన్ని వర్గాలు అన్నకు సపోర్ట్ ఉన్నారు. అందరి అభిమానంతో అందరూ సుఖ సంతంతో మాదిగ ప్రజలు కూడా సుఖ సంతంతో ఉంటారని ఆశిస్తున్నారు. నల్గొండ నుంచి వచ్చినామండి మేము. 30 ఏళ్ళ మా సుదీర్ఘ కలైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిని సాకారం చేసి ఢిల్లీ నుంచి విజయ దరహాసంతో వచ్చిన మా అన్న మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలుకుతందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో జనం వచ్చినామంటే భవిష్యత్తులో అతి తక్కువ కాలంలోనే మోడీ గారి ప్రభుత్వాన్ని మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయోత్సవ సభ అని భారీ స్థాయిలో కనీవినియర్గా రీతిలో సభ పెట్టబోతా ఉన్నాం. ఆ వేదిక మీదకి అన్ని ఎస్సీ ఉపకులాలైనటువంటి అందరూ వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నేతలందరికీ రావాల్సిన కోరుతా ఉన్నాం. ఈ సమావేశం ఈ విజయోత్సవ ర్యాలీ చూస్తే ప్రత్యర్థులందరూ వారి యొక్క కుటిలతత్వాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ద్వారా కానీ రాజకీయంగా కానీ ఏది ఏమైనా సరే కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ అనేది జరుగుతుంది. దాన్ని మేము అనుభవించబోతున్నాం. మా తరాలు కూడా అనుభవిస్తాయి. ఇంకెంతో కాలం మా జీవితాలు నాశనమైన ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోయినాం. ఎంతో మంది అమరవీరులు అయ్యారు. ఒక కొన్నాళ్ళ సురేంద్ర మాదిగ కాడి నుంచి గాంధీభవన్ ముట్టడి కానీ దొరికించుకుంటే నేటి వరకు మా భారతక్క వరకు కూడా మొన్నటి వరకు ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో అరెస్టులు, ఎన్నో కేసులు పట్టి ఇప్పటికైనా సరే మా వర్గీకరణకు ఎవరైనా కుటీల మనసత్వం కలిగిన వాళ్ళు అడ్డుకోవాలని చూస్తే మా ప్రాణాలు తెగింపైనా చేస్తాం. మీ ప్రాణాలు తీసేందుకైనా సిద్ధమే. ఈ ఏబిసిడి వర్గీకరణ సబ్బండ కులాలు అంగీకరిస్తూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు కొందరు తప్ప. ఎస్సీలో ఉన్న మా ఉపకులాలు కూడా అందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు. మేము భవిష్యత్తులో ఫలాలను అనుభవించబోతున్నాం. అడ్డుకునే క్రమంలో ఏదేమైనా మా తలలు దిగిపోతే వాళ్ళ దగ్గర తీస్తాం. మేము సిద్ధం. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ. తెలంగాణ బైన్స మండలం నుంచి వచ్చినాము. భారీ ఎత్తున ఈరోజు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన మా అన్నగారు మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఢిల్లీ నుంచి మా ఎస్సీ వర్గీకరణ జరిగి ఏబిసిడి అని మేము సాధించాం. అది చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వంగా ఉంది. 30 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఎన్నో అవదలుపులు, మాకు ఎన్నో లాఠీ చార్జులు, ఎన్నో ప్రాణాలు తెగించి మా యొక్క మాదిగ బిడ్డలు ఇంత పోరాటం చేసి మా అన్నగారు మందకృష్ణ గారు ఢిల్లీ నుంచి ఈరోజు భారీ ఎత్తున సభను నిర్వహించి హైదరాబాద్కు తరలి వస్తున్నారు. తండోపతండాలుగా ఏపీ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి మా మాదిగ బిడ్డలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి మేము హైదరాబాద్ను తరలి వచ్చాం. మాది తెలంగాణ బైన్స మండలం. పేదల పెన్నిది, పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసి ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసిన ఈరోజు 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ సాధించి ఢిల్లీ నుంచి ఈరోజు తిరిగి ఈ హైదరాబాద్ గడ్డ మీద కాలు పెడుతున్న శుభ సందర్భంగా మేము షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఫరూక్నగర్ మండలం నుంచి 2 వాహనాల్లో తిరిగి వచ్చాం. ఏదేమైనా ఈ వర్గీకరణ ఫలాలను మేము అందుకోబోతున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ తెలుగు నేల మీద ఈరోజు పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివరిస్తున్నా. ఈ ఉద్యమంలో 2 సార్లు జైలు జీవితం గడిపాను. మినిమం 50 సార్లు జైల్లో ఉన్నాను. అన్ని విధాలుగా ఫలితాలు వస్తాయి. ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం పనిచేసిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ప్రదర్శిస్తే ఈరోజు వర్గీకరణ సాధించి అంబేద్కరుడు మాదిగ మహాత్ముడు మందకృష్ణ మాదిగ అంటే కేవలం మనిషి కాదు, మందకృష్ణ మాదిగ అంటే మాదిగ దేవుడు అని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. మహాత్ముడు ఎస్సీ ఉపకులాల ఐక్యత ఉండేటటువంటి 59 కులాలకు ఈరోజు అన్నగారు మందకృష్ణ అన్నగారు అనేకమైనటువంటి చేపట్టి సుదీర్ఘమైన పోరాటము 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి
కోసం తెచ్చినటువంటి వాడు మహాత్ముడు. అన్నగారికి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించి మన సికింద్రాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన అన్నగారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, జై మాదిగా, వచ్చిన సందర్భంగా మరియు మరో దీని తర్వాత మరో విప్లవం లేదా మరో ఉద్యమం చేయాలని, అది పేదల ఆకలి గురించి చేయాలని కోరుకుంటూ మరి మరో ఉద్యమానికి మరి మందకృష్ణ గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. గత 30 సంవత్సరాలుగా అలపేరు పోరాటం చేసి మాదిగా ఉపకులాలకు అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆయన అడుగుజాడలో నడిచడానికి భారతీయ సోషలిస్ట్ పార్టీ మరియు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని రకాల కులాలు ఉపకులాలు అన్ని కూడా మేమందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పి జై మాదిగా పోరాటం చేసిన కృష్ణమాది అన్న గారికి జై వందనాలు. మరి గత ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో అవమానాలు పొంది అన్న కృష్ణమాది అన్న గారు ఈరోజు మరి రిజర్వేషన్ సాధించి మరి ఆయన విప్లవం చేయాలని అందరినీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్న మాదిగన్న కృష్ణమాది అన్నను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మా మాదిగ జాతికి 1000 ఏళ్ళ భవిష్యత్తు 30 ఏళ్ళుగా పోరాడి మా వర్గీకరణ ఆశయాన్ని నెరవేర్చిన మా మాదిగ మహాత్ముడు, మా దైవ సమానుడు మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం హైదరాబాద్లో సందర్భంగా మా మాదిగ జాతి పక్షాన అందరం మందకృష్ణ మాదిగ గారు జీవితాన్ని మా మాదిగ జాతికి అంకితం చేసిన ఆ మహానుభావుడికి ఎన్ని చేసినా కూడా మా జీవితకాలం మా మాదిగ జాతి స్కూల్లో ఉన్నంత వరకు మందకృష్ణ గారిని మేము ఎప్పటికీ తీసుకునే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం. మీరే ఎక్కడ వచ్చారు? ఈరోజు కృష్ణమాది గారి పోరాటం 30 ఏళ్ళ భవిష్యత్ కోసం కృష్ణమాది గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ ఈ దానికి సంఘీభావంగా మేము వరంగల్ జిల్లా అడ్వకేట్స్ అందరం వచ్చినాము. నా పేరు మద్దపు రమేష్, అడ్వకేట్ వరంగల్. నేను ములుగురు చదివా. నేను మాదిగల తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వివరిస్తా ఉన్నాను. మందకృష్ణ గారు 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ వ్యవస్థ స్థాపించి ఏబీసీల వర్గీకరణ కోసం పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాడుతున్న సమయంలో మేము మాదిగ లాయర్స్ ఫెడరేషన్ పక్షాన కూడా ఢిల్లీలో జంతర్ మంతర్లో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ వివిధ కార్యక్రమాల్లో మాదిగ లాయర్స్ పక్షాన మేము ఎంఆర్పిఎస్కు మద్దతుగా నిలబడ్డాము. ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నతమైన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్, సంచలనాత్మక జడ్జిమెంట్ ఏంటంటే ఏబీసీల వర్గీకరణ న్యాయమైన కోరిక. ఆ కోరికను ఏబీసీల వర్గీకరణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏబీసీల వర్గీకరణ తెచ్చుకొని వారికి ఆ ఫలాలు అందే విధంగా రాష్ట్రాలు ఆ విజయోత్సవంలో ఈరోజు మందకృష్ణ గారు ఈరోజు రావడం జరిగింది. మేమందరం ఎంఆర్పిఎస్ కానీ మరి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ పక్షాన 2 రాష్ట్రాల్లో ఉన్న న్యాయవాదులందరం ఈరోజు వచ్చి మరి సంఘీభావం తెలిపి ఈ యాత్రలో విజయోత్సవ యాత్రలో పాల్గొంటున్నాం. సామాజిక న్యాయమైన వర్గీకరణ మాదిగ కులాల ఆకాంక్ష అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ అనే ఉద్యమాన్ని గ్రామంలో ఆంధ్రప్రదేశ్ 7 గ్రామంలో
స్థాపించిన మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఎంతోమంది ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలామంది అవాకులు సవాకులు పోయినారు. కానీ ఆయన అకౌంటిక దీక్షతోటి జాతికి ఎస్సీ వర్గీకరణ అందించే విధంగా ఎన్ని అవకాశాలు వచ్చినా దాన్ని తులప్రాయంగా దాన్ని పక్కగా పెట్టి ఆయన ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ జాతి భవిష్యత్తు దాన్ని అందించడమే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి అంబేద్కర్ని మేము చూడలేదు. కానీ మాకు అంబేద్కర్ ఎవరైనా ఉన్నారంటే అది మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి ఈ సందర్భం మేము గర్వంగా ఆయన పేరు చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి మాదిగ ఉపకులాల ఇంట్లో అంబేద్కర్ ఫోటో తర్వాత ఎవరి ఫోటో అన్నా ఉంటుందంటే అది మందకృష్ణ మాదిగ గారి ఫోటో. అంత ఆనందంగా ఉన్నదని చెప్పి మాదిగల ఫెడరేషన్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు అడుగులు అడిగేస్తూ ముందుకెళ్తామే తప్ప ఖచ్చితంగా అన్న వెంటే మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మాకు ఈ ర్యాలీలో పాల్గొనడం మాకు ఈ రాష్ట్రాలకి సంక్రాంతి లాంటి పండుగ ఏ రకంగా అయితే ఉంటుందో ప్రజలందరికీ మాదిగ ఉపకులాలందరూ కూడా ఈ ర్యాలీ మా పండుగ అని చెప్పి ఈ సందర్భంగా నేను అనదలుచుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి మేము చిందు యక్షగాన కళాకారులము. గత 30 సంవత్సరాల నుండి మా వర్గీకరణ గురించి మా మందకృష్ణ మాదిగ గారు మా 57 ఉపకులాల గురించి పోరాటం చేసుకుంటూ ఇప్పుడు సాధించినటువంటి ఘనత మా మందకృష్ణ మాదిగది. మాకు జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. రాజన్న సిరిసిల్ల జిల్లా గత 32 సంవత్సరాల నుండి వర్గీకరణ గురించి మా ఎస్సీలకు దాదాపు మా చిందు కళాకారులకు అన్నదాతలు మాత్రమే మా మాదిగ వారలు. కాబట్టి మాకు ఏ గ్రూపులో ఉన్నటువంటి మా కులము మాకు ఏ గ్రూపులో చేర్చాలని మా కోరిక ఉన్నది. కాబట్టి మా అన్నయ్య ఈ ఘనత సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. జై జై మాదిగ. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏబీసీల వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితమని చెప్పింది. రాష్ట్రాలు ఎంత వేగంగా ఏబీసీల వర్గీకరణ చేస్తే అంత క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోతుందని చెప్పి మా భావన. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో దాన్ని చేస్తే త్వరగా అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా? అవును సార్. అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదు, ఇంప్లిమెంటేషన్ జీవో అది రావాలి. చాలామంది ఇంప్లిమెంటేషన్ అంటే మాటలు చెప్తారు, అది చేతులకు వచ్చిన తర్వాత అది లేట్ కదా. ఇప్పటికే 30 ఏళ్ళు మేము ఎదురు చూసినాం. వీళ్ళు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో దాన్ని జీవో విడుదల చేస్తే మేము చాలా సంతోషపడతామని చెప్పి భావిస్తాను.